సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఉద్యోగ కల్పనపైన కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు 44,776 కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనే టార్గెట్ గా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైన ఈ సమావేశంలో చర్చించారు. ఎస్ఐపిబి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులొచ్చేలా చూడాలి అన్నారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు.